నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. ఈరోజు సొరకాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా సొరకాయ పచ్చడి ఇలా కూడా చేసుకుంటారా అని ఇలా కూడా చేసుకోవచ్చు. మనం సొరకాయ కూర వండుకున్నప్పుడు ఇలా పక్కన తీసుకుంటాం కదా, ముక్కలు కట్ చేసుకున్నప్పుడు. లేత ఆనపకాయ అయితే ఈ మధ్యలో ఉండే బొరుగు పై పీల్ చేసిన తొక్కలు ఉంటాయి కదా, సొరకాయ తొక్కలు మనం బీరపొట్టు పచ్చడి చేసుకుంటాం కదా, అలానే సొరకాయ తొక్కలు ఆ మధ్యలో ఉండే బొరుగు తీసుకుని అదైతే ఎంత ఉందో దానికి ఒక హాఫ్ కొబ్బరి వేసి ఆనపకాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడైనా ఇలా చేయడం లేని వాళ్ళు ఒకసారి చూడండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. దీనికి కావాల్సినవి ఒక ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం తీసుకునే క్వాంటిటీని బట్టి పప్పులు యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ మినపప్పు, ఒక హాఫ్ స్పూన్ శనగపప్పు, కాస్త జీలకర్ర వేసి బాగా దోరగా వేయించిన తర్వాత 2 కరివేపాకు రబ్బలు, 4-5 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుని ఈ తాలింపుని కరివేపాకు ఎండుమిర్చి ఉన్నవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుని కాస్త పోపు కూడా తీసి పక్కన పెట్టుకోండి. తాలింపు ఇంక సెపరేట్గా వేయనవసరం లేదనమాట. ఇంకాస్త కొంచెం ఉంచుకొని అందులోనే 4-5 పచ్చిమిరపకాయలు, కారానికి సరిపడా ఎండుమిరపకాయ వేగిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకొని ఆనపకాయ పీల్స్ అది కూడా వేగిన తర్వాత మధ్యలో బొరుగు ఉంటుంది కదా, స్పాంజ్ ఇలా ఉంటుంది కదండి, దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అది కూడా 2 నిమిషాలు వేగాలి. ఆ వేగటంలో పచ్చివాసన పోతుంది అనమాట. పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందాక ముక్కలు చూపించాం కదా, కొబ్బరికాయ ముక్కలు, ఆ కొబ్బరి ముక్కల్ని ఇలాగా కూరలాగా ముందు తరిగేసి ఒకసారి మిక్సీ కొట్టేసి వేసేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే టేస్ట్ పెరుగుతుంది. కొబ్బరి కూడా కాస్త వేగుతుంది కదా, టేస్ట్ బాగుంటుంది. అంతేనండి. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు, 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుని మొత్తంగా కొద్దిగా నీరు వేసుకుంటూ కాస్త గట్టిగా చట్నీలా రుబ్బేసుకున్నాం అనుకోండి. ఇది మీరు చెప్తేనే కానీ ఆనపకాయ చట్నీ అని ఎవరికీ తెలియదు. టేస్ట్ మటుకి అమోఘంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది గుత్తి దొండకాయ కూర. మీకు రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ చట్నీ దోశ, ఇడ్లీ, అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి. కాస్త నువ్వుల నూనె యాడ్ చేసుకుని లేదంటే వేడి వేడి నెయ్యి యాడ్ చేసుకుని కానీ తిన్నారంటే అమృత అనక మానరు. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఆనపకాయ పచ్చడి మీరు చెప్తేనే కానీ తెలియదు.